చెలికత్తెలు వచ్చి చెప్పారు ఋతుపర్ణుడి రథం వస్తోంది అని. దమయంతి జాగ్రత్తగా ఆ రథం యొక్క చప్పుడు వింది. ఖచ్చితంగా రథసారథి నలుడే, బాహుకుడి వేషంలో ఉన్నవాడు నలుడే అని నిర్ధారణకు వచ్చింది. ఋతుపర్ణుడు భీముణ్ణి కలిశాడు. ఇదేమిటి, ఎక్కడా కూడా స్వయంవరం ఆనవాళ్లు లేవు. మహాపతివ్రత అయిన దమయంతికి ద్వితీయ స్వయంవరం ఏంటి, అందుకు నేను రావడమేంటి అని సిగ్గు కలిగి మౌనంగా ఉండిపోయాడు. దమయంతిదేవి తన చెలికత్తె అయిన కేశినిని పిలిచి, నువ్వు వెళ్ళి నలమహారాజుతో మాట్లాడిరా అని చెప్పింది. ఏమీ తెలియని వాడిలా ఆ రథానికి కట్టిన గుర్రాలను విప్పేసి అక్కడే పడుకొని ఉన్నాడు నలుడు. కేశిని వెళ్ళి అడిగింది, నన్ను దమయంతిదేవి పంపించింది, మీరెందుకొచ్చారు అని అడిగింది. అలా అడిగితే వెంటనే పురుష హృదయం కనుక అక్కసుతో ఎందుకొస్తాం, పునర్వివాహం చేసుకుంటానందిగా ఋతుపర్ణుడు వచ్చాడు, తీసుకొచ్చాను అని అక్కసుతో మాట్లాడతాడేమో అనుకుంది. కానీ నలుడు పరమ ప్రశాంతంగా అన్నాడు, భీముడు పునఃస్వయంవరాన్ని ప్రకటించాడుగా దమయంతిదేవికి, 100 ఆమడలు రావాలి కదా, నన్ను సారథ్యం చేయమంటే చేశాను, అందుకు వచ్చాను ఈ ఊరు అన్నాడు. మరి మీతో వచ్చిన ఆ 3వ వాడెవరని అడిగింది కేశిని. వార్ష్ణేయుడు అని చెప్పాడు. అప్పుడు ఆవిడంది, వార్ష్ణేయుడు నకులుడి దగ్గర పనిచేశాడు అంటారు కదా, వార్ష్ణేయుడికి నకులుడి జాడ తెలియదా అని అడిగింది. మాట్లాడడంలో ఎక్కడైనా పొరపాటు పడతాడేమో పట్టుకోవచ్చని అనుకుంటోంది ఆవిడ. అప్పుడు నలుడిలా సమాధానం చెప్పాడు. నలమహారాజు జూదం ఆడుతుండగా దమయంతిదేవి పిల్లల్ని వార్ష్ణేయుడితో రథమెక్కించి తొందరగా రమ్మందట. వార్ష్ణేయుడు తిరిగొచ్చేలోపే నలుడు రాజ్యభ్రష్టుడై అరణ్యవాసాలకు వెళ్ళిపోయాడట. నలుడు లేని కొలువు నాకెందుకు అని పుష్కరుని దగ్గర పనిచేయడం ఇష్టం లేక ఋతుపర్ణుడి కొలువులో చేరిపోయాడట. నలుడు ఓడిపోగానే ఋతుపర్ణుడి దగ్గరకు వెళ్ళిన వార్ష్ణేయుడికి నలుడి యొక్క జాడ ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆయన ఎక్కడా దొరకడం లేదు. అప్పుడు కేశిని ఇలా అంది, ప్రాణేశ్వరుడైన నలుడు దయలేకుండా ఘోరారణ్యంలో సగం బట్టలతో వదిలి వెళ్ళిపోతే తండ్రి చెంతకు చేరిన ఆ తల్లి కొత్త బట్ట కట్టుకోవట్లేదు, ఆ బట్టతోనే ఇప్పటికీ ఉంది. నలుడు ఏ కష్టంలో ఉన్నాడు అని మట్టి పట్టిన నేల మీద పడుకుంటోంది. ఆమె జుట్టు అంతా చిక్కుకుపోయి ముద్దలు కట్టేసింది. భర్త ఎలా ఉన్నాడో తెలియకుండా తను సుఖపడకూడదని అలా బ్రతుకుతోంది దమయంతి. మోసగాడైన నలుడికి తగునా ఈ పని అని అడిగింది. ఇది వినగానే దమయంతిదేవి ఇన్ని కష్టాలు పడుతోందని కన్నుల వెంట నీరు కార్చాడు. ఎక్కడ కేశిని చూస్తుందో అని తల ప్రక్కకు తిప్పుకొని అలా ఉండిపోయాడు. పట్టుకోవాల్సింది పట్టుకుంది కేశిని. దమయంతి దగ్గరకు వెళ్ళి కేశిని ఈ విషయం చెప్పింది. అమ్మా, నీ గురించి చెప్పగానే కళ్ళ నుండి నీరు కారిపోయాయి, మాట మాట్లాడలేదమ్మా, ముఖం పక్కకు తిప్పి ఊరుకున్నాడమ్మా అంది. అప్పుడు దమయంతి కేశినితో ఇలా అంది, ఓ కేశిని, ఆయనను పట్టుకోవడానికి ఇంకో ఆధారం ఉంది. ఆయన ఋతుపర్ణుడికి వంట చేస్తాడుగా, ఆయన వంట చేసే విధానం చూసి వచ్చి నాకు చెప్పవే అని చెప్పింది. కేశిని రహస్యంగా వంట చేసే విధానం చూసి తెల్లబోయిన మొహంతో దమయంతి దగ్గరకు వచ్చి, అమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉంది తను వంట చేసే విధానం. అతను గడ్డి పరకలు చేత్తో పట్టుకొని ఇలా అనగానే అగ్ని పుడుతోంది. అతని వంట అయ్యే వరకు అగ్ని అలాగే వెలుగుతోంది. వంట అవ్వగానే అగ్ని అదే మిథునం అయిపోతోంది. అతను మాంసం తీసుకొచ్చి చేతితో పట్టుకొని ఖాళీ కుండలు ఇలా అంటాడు. ఆ ఖాళీ కుండలు నీటితో నిండిపోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు ఆ నీళ్లు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అతను మంచి సువాసన వచ్చే మల్లెపూలు చేత్తో పట్టుకొని వాటిని బాగా నలిపేసి ముద్ద చేసి పడేస్తే ఆ పూల ముద్ద పసరిక వాసన రాకుండా మల్లె విచ్చుకున్న వాసనే వస్తోందమ్మా అని చెప్పగానే దమయంతిదేవి నవ్వింది. ఆనాడు దమయంతి స్వయంవరంలో దేవతలు అనుగ్రహించిన వరాలివి కాబట్టి ఆయన నలుడే అని పసిగట్టింది దమయంతి. సరే, పిల్లలిద్దరినీ తీసుకెళ్ళు, ఏం చేస్తాడో చూద్దామంది. ఆ కేశిని పిల్లలిద్దరినీ తీసుకెళ్ళి అక్కడ వదిలి ఆవిడ ఏదో పని ఉన్నట్లు పక్కకెళ్ళింది. బాహుకుడు పరిగెట్టుకుంటూ వచ్చి పిల్లల్ని మీద కూర్చోపెట్టుకొని గట్టిగా కౌగిలించుకొని కన్నుల వెంట నీరు కారుతుండగా పొంగిపోతున్నాడు. అప్పుడు గబగబా కేశిని అక్కడికి వచ్చి, ఎవరి పిల్లలనుకుంటున్నావు? మహారాజు బిడ్డలు, దమయంతి బిడ్డలు, ఏమిటి అలా ముద్దాడుతున్నావంది. పోనీలేమ్మా, ఎవరి బిడ్డలైతే ఏమి, నా బిడ్డలు గుర్తొచ్చి అలా ముద్దాడుతున్నాను అని చెప్పాడు. ఈ కేశిని వచ్చినప్పుడల్లా నేను బయటపడిపోతున్నాను అనుకొని ఇలా అన్నాడు. నువ్వు అస్తమానం కార్యార్థివై ఇక్కడికి వచ్చి ఇలా నాతో మాట్లాడుతుంటే చూసేవారు ఏమనుకుంటారు, కాబట్టి ఇక రాకు అన్నాడు. ఇది వెళ్ళి చెప్పింది కేశిని. అమ్మా, నేను అటు వెళ్ళగానే పిల్లలిద్దరినీ ఒళ్ళో కూర్చోపెట్టుకొని మురిసిపోయాడమ్మా అంది. నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతోంది అంది దమయంతి.
అతడు బాహుకుడు కాదు, ఖచ్చితంగా నలుడే. నేను ఆయన దగ్గరికి వెళ్ళడమా, ఆయన్నే పిలిపించడమా అని తన తల్లిని పిలిచి అమ్మ ఏం చేద్దామని అడిగింది. అతన్నే ఇక్కడికి పిలిపిద్దామన్నారు తల్లిదండ్రులు. బాహుకుణ్ణి పిలిపించింది దమయంతి. బాహుకుడు వచ్చి నించున్నాడు. ఆయన ముఖభావాలు చూసి నా భర్త అని కనిపెట్టిన దమయంతి భర్తతో మాట్లాడినట్లు కాకుండా, జనులు ఎవరూ లేని అరణ్యంలో నేను నిద్రపోతుండగా పరమ బలహీనురాలునై అప్పటికి 4 రోజుల నుండి ఆహారం లేకుండా ఉంటే సహధర్మచారి అయినటువంటి నన్ను తన వెంట అడవికి తీసుకొచ్చి సౌమ్యమైన ప్రవర్తన కలవాడిలా ప్రవర్తించి, సౌమ్యమైన ప్రవర్తన కలిగిన నన్ను, అగ్నిసాక్షిగా తన పత్నిగా స్వీకరించిన నన్ను కఠినాత్ముడై విడిచి వెళ్ళినవాడు ఎవరైనా ఉంటారా అంది. దేవతలు నన్ను భార్యగా పొందాలనుకుంటే కాదని నలచక్రవర్తిని పెళ్లి చేసుకున్నాను. ఆయన్ని అనువర్తించి బ్రతికాను. కానీ ఏ తప్పు చేశానని నన్ను వదిలి వెళ్ళిపోయాడో అని కన్నుల నీరు కారుతుండగా చూడలేకపోయాడు నలమహారాజు. అన్ని నిందలు నాపై వేస్తున్నావే, నేను నలుడను, నేనెందుకు వెళ్ళిపోయానో తెలుసా? కలిపురుషుడు నా యందు ప్రవేశించాడు. ప్రవేశించి నా చేత ఆ పని చేయించాడు. నీ యందు ప్రేమలేని వాడను కాను. దోషాలన్నీ నా వైపే ఉన్నట్లు మాట్లాడుతున్నావే. భర్త ఉన్నదానివి, బిడ్డల్ని పొందిన దానివి, భర్త ఎక్కడో బ్రతికే ఉన్నాడు అని నమ్మిన దానివి, పునఃస్వయంవరంకి ఋతుపర్ణ మహారాజుని ఎందుకు కబురు చేశావు? ఇలా చేయవచ్చా నువ్వు అని అడిగాడు. అప్పుడు దమయంతి అంది, నిజంగా నా మనస్సులో ద్వితీయ వివాహం ఆలోచన లేదు. పర్ణాదుడు వచ్చి గుర్తించాడు నువ్వు సమాధానం చెప్పినప్పుడు. నిన్ను ఇక్కడికి రప్పించడానికి మార్గం లేదు. 100 యోజనాల దూరాన్ని ఒక్క రాత్రిలో రథం నడపగలిగిన వాడివి నువ్వే. ఇది గుర్తుపట్టాలంటే ఋతుపర్ణుణ్ణి రప్పించడానికి ఈ ద్వితీయ స్వయంవరం అనే కబురు చేస్తే అదేమిటో, దమయంతి ఎందుకిలా చేస్తోందో తెలుసుకోవడానికి తప్పకుండా నువ్వు సారథ్యం చేస్తావని, అలా నిన్ను తెలుసుకోవచ్చని ద్వితీయ స్వయంవరం అని చెప్పి కబురు పంపాను. నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నాకు ద్వితీయ స్వయంవరం ఉద్దేశం లేదు. ఒకవేళ అలా ఉంటే సూర్య చంద్ర దిక్పాలకులు కాల్చి చంపరా అంది దమయంతి. అనగానే ఆకాశం నుండి వాయువు యొక్క వాక్కు వినపడింది. ఓ మహారాజా, నీవు 3 సంవత్సరంలో ఆమెకు దూరంగా ఉంటే నేను, చంద్రుడు, సూర్యుడు ఆమెను కాపాడుతున్నాం. ఆమె మహాపతివ్రత, ఆమెను స్వీకరించు అన్నాడు. అలా అనగానే ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. దుందుబీలు మోగాయి. వాయువు ప్రసన్నంగా వీచింది. నలమహారాజుకు అర్థమైంది. నన్ను పొందాలని ఆవిడ ప్రయత్నం చేసింది. కలిపురుషుడు నాలో చేరిన కారణంగా ఆమెను నేను వదిలిపెట్టాను తప్ప మా ఇద్దరి మనస్సులో అన్యమైన దోషం లేదు. ఆమె పరమ పతివ్రత అని వెంటనే కర్కోటకుణ్ణి స్మరించాడు. వెంటనే ఒక దివ్య వస్త్రం వచ్చింది. అది కప్పుకోగానే నలమహారాజు తన యథారూపాన్ని పొందాడు. దమయంతి పరమ ప్రీతితో నలుణ్ణి కలుసుకుంది. ఋతుపర్ణ మహారాజు వచ్చి, ఇంత మహానుభావుడి చేత గుర్రాల్ని లొంగేటట్లు చేయించాను, రథం నడిపించాను, నా తప్పు మన్నించవలసింది అన్నాడు. ఇందులో ఏమీ దోషం లేదు మహారాజా. రూపం మారితే తప్ప పరరాజు వద్ద సేవించలేను కనుక కర్కోటకుడు అనుగ్రహించి పంపించాడు. ఆ కర్కోటకుడి వల్లే ఇలా మీ దగ్గర చేరి దమయంతిని కలుసుకున్నాను అన్నాడు నలమహారాజు. మీరు నాకు అక్షహృదయం ఇచ్చారు, నేను మీకు అశ్వహృదయం ఇస్తాను అని ఋతుపర్ణ మహారాజుకు అశ్వహృదయాన్ని ఇచ్చాడు. నలమహారాజు దమయంతి విదర్భలో కొద్ది రోజులు ఉన్నారు. తర్వాత కేవలం 1 రథాన్ని, 16 ఏనుగుల్ని, 50 గుర్రాల్ని, 600 మంది సైనికుల్ని వెంటబెట్టుకుని నిషధ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి పుష్కరుడి దగ్గరకు వెళ్ళి, నువ్వు నాతో ధర్మయుద్ధం చేస్తావా లేక జూదం ఆడుతావా, ఏం చేస్తావో చెప్పు అనగా, జూదం ఆడుతాను, నీ దగ్గర ఏముంది పణం పెట్టడానికి అన్నాడు. దమయంతిని పణం పెడతానన్నాడు నలుడు. దమయంతి దేవిని పొందవచ్చనుకున్నాడు పుష్కరుడు. ఇప్పుడు అక్షహృదయం ఉంది నలుడి దగ్గర. ద్వాపరుడు పాచికలో ఉన్నా ఇక పడదు. అక్షహృదయం తెలిసిన వాణ్ణి ఓడించేవాడు ఉండడు జూదంలో. కాబట్టి ధైర్యంగా దమయంతి దేవిని పణం పెట్టి పందెం వేశాడు. సమస్త సామ్రాజ్యాన్ని పుష్కరుడు పెట్టాడు. ఒక్క పందెంలోనే తన రాజ్యాన్ని పొందాడు నలమహారాజు. పుష్కరా, నిన్ను నేను వధించి ఉండేవాణ్ణి, కానీ నువ్వు నా పినతండ్రి బిడ్డవు, కాబట్టి రాజ్యం వదిలి వెళ్ళిపో అని చెప్పాడు. ఆ పుష్కరుడు రాజ్యం వదిలి వెళ్ళాడు. దమయంతిదేవితో కలిసి నలుడు అఖండ భూమండలాన్ని సార్వభౌముడై ఎంతో సంతోషంగా పరిపాలించాడు. ఈ నలోపాఖ్యానం శ్రద్ధతో వినేవారు, సమావేశాలను చదివి వినిపించేవారు కలివలన సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు. సర్వ పుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్య ఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి, వినిపించిన వారికి కూడా లభిస్తాయి.
అటువంటి వారికి బహుపుత్ర లాభం, పౌత్రవృద్ధి, ఆయురారోగ్య ధన సంపత్తులు కలుగుతాయి. విషప్రయోగం నుండి బాధలు, చెడు విషయాలలోని లంపటత్వం వారిని అంటవు. వారు ధర్మాత్ములు కాగలరు. ప్రతిరోజు కర్కోటకుడనే నాగుణ్ణి, మహాపతివ్రత అయిన దమయంతిని, పుణ్యశ్లోకుడైన నలుణ్ణి, రుజుచరిత్రుడైన ఋతుపర్ణుణ్ణి ధ్యానించి కీర్తించిన కలిభయాలు తొలగిపోతాయి.